H1B వీసా ఫీజు పెంపు వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. యుఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా పన్నులు లేదా ఆదాయాన్ని పెంచే చర్యలను నేరుగా చేపట్టే అధికారం అధ్యక్షుడికి లేదని పిటిషనర్లు వాదించారు. తాజాగా పెంచిన వీసా ఫీజు దీని పరిధిలోకే వస్తుందని తేల్చి చెప్పారు. ఫీజును పెంచడానికి ముందు ట్రంప్ రెగ్యులేటరీ చట్టాలు అందులో ఉన్న ప్రక్రియను పాటించడంలో విఫలమైందని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్ను కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి వాదోపవాదనలు ఆలకించనుంది. H1B వీసా పెంపుపై ఓ పిటిషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. దీంతో దీనిపై న్యాయస్థానం నుంచి ఎటువంటి ఆదేశాలు, తీర్పు వెలువడుతుందనేది చర్చనీయాంశమవుతుంది. దీనికి మద్దతుగా మరిన్ని సప్లిమెంటరీ పిటిషన్లు దాఖలు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. H1B వీసా ఫీజు $1,00,000కు పెంచుతూ కిందటి నెలలో డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అమెరికాలోని దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. $1,00,000 ఫీజును విధించడాన్ని సవాల్ చేస్తూ పలు అసోసియేషన్లు కలిసి ఉమ్మడిగా ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాలు, యూనియన్లు, విద్యావేత్తలు, ఇతర సంఘాలు కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమైందని పేర్కొన్నాయి. దీన్ని నిరంకుశ చర్యగా అభివర్ణించాయి. $1,00,000 ఫీజు పెంపు వల్ల ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, లాభాపేక్ష లేని సంస్థలు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశాయి. ఆయా సంస్థలన్నీ కూడా నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై ఎక్కువగా ఆధారపడుతుంటాయని, వీసా ఫీజు పెంపు వల్ల వాళ్ళందరూ అమెరికాకు రావడం తగ్గుతుందని, ఫలితంగా కార్యకలాపాలు స్తంభించబోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ పిటిషన్ను కాలిఫోర్నియా కోర్టు విచారణకు స్వీకరించింది. వాదోపవాదనలు ఆలకించనుంది. ఈ ఫీజు కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతుంది వైట్ హౌస్. ఇప్పటికే జారీ అయిన H1B వీసా హోల్డర్లకు వర్తించదని స్పష్టం చేస్తుంది. ఇది వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీజుగా వివరణ ఇచ్చింది. కొత్త వీసాలకు మాత్రమే ఈ ఫీజు చెల్లుబాటు అవుతుందని, రెన్యువల్స్ లేదా ప్రస్తుత వీసా హోల్డర్లపై ఎటువంటి భారం పడబోదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ పేర్కొన్నారు. దేశం వెలుపల ఉన్న వీసా హోల్డర్లకు కూడా వర్తించబోదని ఆమె తెలిపారు.